బంజారా సమాజానికి మార్గదర్శి, సేవకు ప్రతీక సంత్ సేవలాల్ మహారాజ్. ఆ పేరు వినగానే మనకు ఒక దేవుడు గుర్తొస్తాడు. కానీ ఆయన దేవుడిగా మారింది పూజల వల్ల కాదు, తను యావత్ గోర్ బంజారా ప్రజల కోసం చేసిన త్యాగాల వల్ల. 1739 ఫిబ్రవరి 15న ప్రస్తుత కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో జన్మించిన సేవాలాల్ చిన్నప్పటి నుంచే తన ప్రజల బాధలను చూసి కలత చెందేవారు. ఆ కాలంలో గోర్ బంజారా ప్రజలు అడవుల్లో సంచరిస్తూ ఆహారం లేక, రక్షణ లేక అన్యాయాలకు గురవుతూ ఉండేవారు. అప్పుడు ఆ యువకుడు నిలబడ్డాడు. సత్యం, అహింస, ధర్మం ఇవే అతని జీవన సిద్ధాంతాలు. మద్యపానం సమాజాన్ని నాశనం చేస్తుందని చెప్పి దానిపై మహా ఉద్యమం చేశారు. సమానత్వం కోసం పోరాడారు. బంజారాల్లో ఐక్యతను పెంచారు. పేదలకు సహాయం చేయమన్నారు. మహిళలను తల్లిగా గౌరవించమన్నారు. ఆ కాలంలో నిజాం పాలనలో బంజారాలపై భారీ పన్నులు, అన్యాయాలు జరిగేవి. వారిని బలవంతంగా పనులకు పంపిస్తూ అన్యాయంగా వారి సంపదను దోచుకునేవారు. అప్పుడు సేవాలాల్ ధైర్యంగా కోర్ ప్రజలు బానిసలు కాదు, స్వతంత్రులు అని గట్టిగా చెప్పడంతో ఆయన ధైర్యానికి నిజాం కూడా తల వంచి బంజారాలపై ఉన్న అన్యాయాలను తగ్గించాల్సి వచ్చింది. 1857 స్వాతంత్ర పోరాటంలో ఆయన బోధనలకు ప్రభావితమైన గోర్ బంజారా ప్రజలు బ్రిటిష్ సైన్యానికి సహకరించలేదు. స్వాతంత్ర భావాన్ని ప్రజలలో నాటిన మహానాయకుడు సంత్ సేవాలాల్. ఆయన జీవితానికి ఆధ్యాత్మిక బలం జగదాంబ తుల్జాభవాని అమ్మవారు. ప్రజల సేవే దేవుని సేవ అని నమ్మిన నిజమైన భక్తుడు ఆయనే. శ్రీకృష్ణ భగవానుడు లాంటి మార్గదర్శి, సూర్య భగవానుడు లాంటి వెలుగు, జగద్గురు, సమాజ దార్శనికుడు, జగదాంబాదేవి భక్తుడు సంత్ సేవాలాల్. జీవితాంతం ప్రజల మధ్య సంచరిస్తూ వారికి బోధనలు చేస్తూ మార్గదర్శనం చేస్తూ మహారాష్ట్రలోని పౌరాగఢ్ వద్ద తన చివరి శ్వాస విడిచారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహాల్లో కాదు, మన జీవన విధానంలో ఉండాలి. ఆయనను గుర్తు చేసుకోవడం కాదు, ఆయనలా జీవించడం నేర్చుకోవాలి. జై సేవాలాల్, జై భవాని.